వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. బెంగుళూరులో అమ్మవారికి సంబంధించి రథయాత్ర తీసుకెళ్తుంటే రాళ్ల దాడి జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మొన్న ఆదివారం సాయంత్రం 8 గంటల సమయంలో ఓం శక్తి ఆలయం నుంచి అమ్మవారి రథయాత్రను బయటికి తీసుకొస్తున్నారు. ఆ టైంలోనే ఈ సంఘటన జరిగింది. భక్తులు రథాన్ని లాగి ఓం శక్తి దండలు ధరించి ఉన్నారు. అకస్మాత్తుగా కొందరు ఇతర సమాజం వాళ్ళు ఆ రథం వైపు రాళ్లు విసిరారు. అక్కడ ఇతర సమాజం వారు ఎక్కువగా నివసిస్తున్నారని భక్తులు చెబుతున్నారు. చీకటి కారణంగా విసిరిన వారిని స్పష్టంగా చూడలేకపోయారు. రాళ్లు విసిరిన ఘటనలో ఒక అమ్మాయి గాయపడింది. చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ సంఘటన తర్వాత అక్కడున్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వెంటనే జగ్జీవన్ రామ్ నగర పోలీస్ స్టేషన్ ముందు గుమ్ముగూడి ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయని నిరసన తెలిపారు. ఈ ప్రాంతం ఇప్పటికే సున్నితమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది. పోలీసులు త్వరగా చర్యలు తీసుకుని నిందితులపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో మా వాళ్ళ స్క్రీన్ మీద ప్లే చేస్తారు, ఒకసారి చూడొచ్చు. చూసారు కదా ఎంత దారుణమైన సిచ్యువేషన్. హిందూ సంస్థల సభ్యులు కూడా అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. హిందూ సంస్థల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన దర్యాప్తు కూడా ప్రారంభమైంది. పశ్చిమ విభాగం డీసీపీ యతీష్ ఎన్బి స్వయంగా పోలీస్ స్టేషన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. నిందితులను గుర్తించిన వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరిన్ని అల్లర్లు జరగకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో భద్రతను పెంచారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఇంకా ఎవరిని అరెస్టు చేసినట్లు నివేదికలు లేవు. ఊరేగింపు సమయంలో రథంపై రాళ్లు విసిరినట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. ఇక జేజేనగర్లోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రజలు ఎక్కడ గుమ్మి కూడకుండా ఉండేందుకు పోలీసులు భద్రతా బలగాలను అదనంగా మోహరించారు. మొత్తానికి చూశారు కదా, అమ్మవారి ఆలయంలో నుంచి ఊరేగింపు చేస్తుంటే ఆ మూక మీకు వీడియో మీద కనబడ్డది. ఏ మూకో మీకు చాలా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే పోలీసులే ఇంకా ఎవరు అని చెప్పలేకపోయినప్పుడు, చీకట్లో ఉంది ఎవరు అనేది అక్కడ క్లియర్గా లేదు, ఒక మూక మాత్రం ఇక్కడ పెరిగిపోయింది అని అక్కడ ఉన్నోళ్ళు చెప్పగలుగుతున్నప్పుడు మనం ఏమనగలుగుతాం? టోపీలు పెట్టుకొని కనిపిస్తున్న ఆ మూకల గురించి ఈరోజు ధైర్యంగా చెప్పే సాహసం ఎవరు ఎందుకు చేయలేకపోతున్నారో అని బాధేస్తోంది. కానీ ఆ మూక ఎక్కువైతే ఆలయాలలో ఊరేగింపులు కానీ, ఆలయాల పరిస్థితులు కానీ, హిందువుల పరిస్థితులు కానీ ఎలా ఉంటాయనేది బంగ్లాదేశ్లోనే కాదు పక్కనున్న బెంగళూరులో కూడా చూడొచ్చు అని మరొకసారి నిరూపితమైంది అనిపిస్తోంది నాకు. మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ 2 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.